హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. నేను ఎందుకంటే ఈ వీడియో చేస్తున్నాను. నేను ప్రేమానురాగాలని సాంగ్ రాసినప్పుడు అందరి ప్రేమలో కొంతకాలమే అని రాస్తున్నప్పుడు నాకు ఎంతో బాధేసింది. అంటే కొన్ని ప్రేమలో నా ఫ్రెండ్స్లో కానీ మా ఫ్యామిలీలో కానీ చూస్తున్నాను. కొంతమంది ధనం ఉంటేనే ప్రేమిస్తారు. కొంతమంది లవరు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటే, లేదా ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తూ ఉంటే తల్లిదండ్రులు ప్రేమ తక్కువ చేస్తూకుంటారు. అంటే మా ఇంట్లో వాళ్ళకంటే ఈ అబ్బాయి నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు అలా అనుకుంటారు. అలా కాదు కదండి. ధనం కాదు, ప్రేమ కాదు, ఇంకా మన తల్లిదండ్రుల కంటే మనల్ని ఎక్కువ ఎవరు ప్రేమించరు ఈ లోకంలోనైతే. ఎందుకంటే మనం పాడైపోయినా బాగుపడినా మనం కన్నీరు కార్చినా మనల్ని ఓదార్చేవారు ఈ లోకంలోని ఒక్క తల్లిదండ్రులు కూడా మనల్ని వీడి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు మన భారం అంతా మనం ఎవరి మీద మోపుతాం? రియల్గా దేవుడి మీదే మోపుతాం కదా. అందుకనే నాకు ఈరోజు ఆ సాంగ్ పాడుతున్నప్పుడు ఎంతోమంది తల్లిదండ్రులు లేక ఒంటరిగా ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు అనుకుంటారు ఇంకా నా జీవితం ఇంతేనేమో, మా అమ్మలే లేరు, ఇంకా నా లైఫ్ ఇంతే అనుకుంటారు. కాదు, దేవాది దేవుడు అందరికీ తల్లి తండ్రి అయి ఉన్నాడు. మనం కూడా మన తల్లిదండ్రులకు ఒకరోజు ఆయన దగ్గరికే వెళ్ళాలి. అందుకనే ఎవ్వరు కూడా అలా లోన్లీ ఫీల్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ శాశ్వతమైన ప్రేమ దేవుడిదే అని నమ్మి విశ్వాసంతో ప్రార్థిస్తారని నాకు ఈ మాటలు చెప్పాలని నాకు అనిపించింది. అందుకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దయచేసి ఎవరైనా సరే తల్లిదండ్రుల ప్రేమని తక్కువ చేయకండి. బంధువుల ప్రేమని తక్కువ చేయకండి. ఈ లోకంలోని ప్రేమ అనేది మన బాధ్యత. మన వల్లే మన పొరుగు వారిని ప్రేమించుకోమని దేవుడు చెప్పాడు కదా. అందుకోసమే ఎవరైనా సరే మీరు మీ తల్లిదండ్రులను కష్టపెట్టకండి. ఎందుకంటే మా తల్లిదండ్రులు లేనప్పుడే నాకు వారి విలువ తెలిసింది. ఎందుకంటే ఒంటరిగా ఇద్దరు పిల్లలు, నాకు ఇద్దరు చిన్నవారే. నేను వాళ్ళని ఒక్కదాన్నే చూసుకొని ఇలా సాంగ్స్ రాస్తూ క్రియేట్ చేస్తూ ఇది నాకు చాలా ఒత్తిడితో ఉంటుంది. కానీ ఇది ఒక చిన్న అంటే రవ్వంతా, నేను పెద్ద సేవ చేయలేను. దేవుడికి ఇలా యూట్యూబ్ ద్వారా నేను సాంగులు పాడితే ఇది ఒక సేవ అనుకుంటున్నాను నేను. అందుకే ఇలాగా షేర్ చేస్తున్నాను. నా సబ్స్క్రైబర్లు అందరూ దేవాతి దేవుడు ఎంత ప్రేమిస్తాడంటే, ఈ లోకంలో ధనం లేకపోయినా మనం ప్రేమించేవారు మనకు రాకపోయినా ధనం ఉంటే అందరూ మన చుట్టూ ఉంటారు. అది కాదు కదండి, ధనం లేకుండా ప్రేమించే ఏకైక దేవుడే యేసయ్య. అందుకే మీరు అందరూ కూడా ఎవరైనా సరే లోన్లీగా ఫీల్ అవ్వకండి. మీకు ఎవరు లేరు అనుకోకండి. మోకరించి ప్రార్థించండి, ప్రార్థనలను కనిపెట్టండి. నేను ఎన్నో పొందుకున్నాను, ఎన్నో అద్భుతాలు పొందుకున్నాను. నాకు 6 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టారు. నాకు అసలు ఆ పిల్లలే పుట్టరు అన్నారు. నేను చాలా లావుగా ఉంటాను. కానీ దేవుడు నాకు ఏ ట్రీట్మెంట్ లేకుండా, ఏ మెడిసిన్ తీసుకోకుండా నాకు చక్కగా 2 పిల్లల్ని ఇచ్చారు. బాబు పాప. మా పిల్లలు పిక్చర్స్ అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను, చూస్తారు కదా. దేవదేవుడు అంత గొప్పవాడు. కనుక మీరందరూ కూడా లోన్లీగా ఫీల్ అవ్వకుండా, మనల్ని లోకంలో ఎవరు ప్రేమించిపోయినా దేవాది దేవుడు సర్వేశ్వరుడు యేసునాథుడు మనం ప్రేమించే తండ్రి మనకున్నాడని మనం గ్రహించి బాధలోని అన్ని వేళలా అన్ని సమయాల మనం సంతోషంగా దేవుడిని ఆరాధించాలి. కన్నీటితో మనం ఉన్నాడు, మన కన్నీటిని తుడిచాడు కదా, మరి మనకు సంతోషం కలిగినాడు, ఆయన స్తుతించాలి కదా. కనుక మీ అందరి కొరకు నేను డైలీ ప్రేయర్ చేస్తాను. మీరు కూడా మా ఫ్యామిలీ కోసం, నా కోసం, మా పిల్లల కోసం ప్రేయర్ చేయండి. నేను 100 సాంగ్స్ రాయాలనుకుంటున్నాను. ఇప్పుడైతే 85 సాంగ్స్ రాశాను. ఇంకా అప్లోడ్ చేయాలా, ఇంకా 3 సాంగ్స్ అప్లోడ్ చేయాలా. నాకు మాత్రం సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. నిజంగానా దేవుడు నాకు ఇలా ఒక అవకాశం ఇస్తారని అనుకోలేదు. నిజంగా నేనెంత అల్పమైన దాన్ని దేవుడి కొరకే ఇలాగ భారం కలిగి పాటలు పాడుతున్నానని అంటే, నాకు ఇంత బిజీలో కూడా దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు దేవుడికి సమర్పించుకుంటున్నాను. మీరందరూ నా కొరకు ప్రార్థించండి. నేను ఇంకా ఎక్కువ దేవుడిని స్తుతించి ఆరాధించే సాంగ్స్ రాయాలని మీరందరూ నేర్చుకొని నాతో కలిసి స్తుతించండి దేవుడిని. చాలా సంతోషమండి మీ అందరితో ఇలాగా నేను మాట్లాడుతున్నందుకు. నేను కంగారుగా మాట్లాడేస్తే క్షమించండి. అంటే కొత్త కదా, నాకు తెలీదు, అది అందుకనే ఏవైనా మిస్టేక్స్ ఒకవేళ మాట్లాడుంటే క్షమించండి. ఇంకా అంటే మీకు ఏవైనా దేవుడివి ఆరాధనలో స్తుతుల్లోని ఫ్రెండ్స్ మీకు ఏవైనా
అంటే ఏవైనా వాక్యాల పరంగా, బైబిల్ వాక్యాల పరంగా ఏదైనా పాటని కోర్చాలన్నా రాయాలన్నా నాకు మెసేజ్ చేయండి, నేను ట్రై చేస్తాను. ఎందుకంటే నా ఫస్ట్ సాంగ్ నేను కీర్తనలో నుండి రాశానమాట. చూడండి నా వీడియోస్ అన్నీ. నా ఫస్ట్ సాంగ్ అన్నమాట. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. ఆ సాంగ్ అంతా కూడా కీర్తనలోని 23 అధ్యాయం అనుకుంటా, గుర్తులేదు, కొంచెం చూడండి. 23, 24 అధ్యాయం. అంటే నేను మీలాంటి సాధారణమైన అమ్మాయినే, కానీ దేవుడిచ్చిన చిన్న జ్ఞానంకి ఇలా దేవుడిని స్తుతించాలని ఇష్టపడి చేస్తున్నాను. ఒకసారి చూడండి. నా ఫస్ట్ సాంగ్ అయితే నేను కీర్తనలోని ఆ వాక్యాన్నే సాంగ్గా పాడాను. అప్పుడు ఆ తర్వాత ఇన్ని సాంగ్స్ రాయడానికి దేవుడు నాకు కృప చూపించారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నన్ను అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, మా కోసం ప్రేయర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.